ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ ఈ అమర్నాథ్ యాత్ర సిరీస్. బేస్ క్యాంప్ నుంచి మేము బయలుదేరటం, అలాగే జమ్మూ బేస్ క్యాంప్ అన్నమాట. ఇది ఎలా బయలుదేరాము, అక్కడ ఎలా చెకప్ చేశారు, మమ్మల్ని ఎలా చెక్ చేసి పంపించారు, ఎలా బుక్ మీకు సెకండ్లో చెప్పాను, ఎపిసోడ్ 2లో చెప్పాను. అక్కడ ప్రైవేట్ బస్సులు బెటరా లేకపోతే గవర్నమెంట్ బస్సులు బెటరా అని చెప్పాను. వాటి ఛార్జెస్ కూడా ఎపిసోడ్ 2లో చెప్పాను, చూడండి. ఇలా చీకట్లోనే మేము చూడండి ఇప్పుడు టైము 2:40 ఇలా బస్సులు ఉంటాయండి. ఇలా బయలుదేరాం. పొద్దున్నే మేము ఇప్పుడు 2:45 అయింది. 2:45కి బయలుదేరి వెళ్తున్నాం. మా బస్సును ఎత్తుక్కుంటూ ఉన్నాం. అందరం చీకట్లు అన్నీ సర్దుకుంటున్నాం. బస్సు ఎక్కిపోయాం. చూడండి ఎలా ఉన్నాయో బస్సులన్నీ, మొత్తం చుట్టూ బస్సులు. చీకట్లో బయలుదేరాం కదా, తెల్లవారుతూ. ఎంత బాగుంది జర్నీ చూడండి, చాలా చాలా బాగుంది. ఇక్కడ వాతావరణము, ఇక్కడి కల్చరు చూస్తూ చాలా బాగుంది. చూడండి రోడ్లు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో. కొండల అంచున ఇంకా క్లిష్టమైన రోడ్లు ఉన్నాయండి. అయితే వీటిని జర్నీలో మనం పోతూ ఉంటే మనకు నది మనతో పాటు పారుతూనే ఉంటుంది. ఆ సౌండ్ మనకు వినిపిస్తూనే ఉంటుంది. రేకుల్లాగా అనిపిస్తున్నాయండి. మనం తామర పువ్వులో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్దిసేపు తర్వాత తెల్లవారిందండి. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత బండారు చెప్పాను కదా మీకు, దారి వెంట మనకు బండార్సే ఉంటాయి. మనం ఆ టయానికి ఆ తినే టయానికి, టిఫిన్ టయానికి కానీ, భోజనం టయానికి కానీ, డిన్నర్ టయానికి కానీ మనము ఇలా భోంచేయచ్చు. మనకు కావాల్సిన చోట టిఫిన్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారు. చాలా నీట్గా ఉందండి, చాలా అద్భుతంగా, ప్రేమగా, బాధ్యతగా పెడతారు. నీట్గా ఎంత శ్రద్ధగా ఉందో చూడండి వీళ్ళు పెట్టేది. కిత్నే తయారుసే ఎంత ప్రేమతో పెడుతున్నారో చూడండి. ఎక్కడైనా సరే అసలు ఫెసిలిటీస్, లంగర్స్ అంటారు, ఇలా వీటిని లంగర్స్ అంటారు. మేము జమ్మూలో ఉన్నది అది బండార్ అన్నారు, ఇది లంగర్స్ అన్నమాట. ప్రతి చోట జమ్మూ నుంచి స్టార్ట్ అయిన చోట నుంచి అంతా ఇవన్నీ ఉంటాయి. ఇంకా రెండో చోట అక్కడ భోంచేసాము. మళ్ళీ ఇక్కడ కొద్ది దూరం తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడ ఇది కూడా ఒక లంగరేనండి. అడుగున లంగర్సే ఉంటాయి. చుట్టూ వాతావరణం చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ ప్రతి చోట లంగర్స్ ఉంటాయండి. సెక్యూరిటీ న్యాచురల్ నీడ్స్ తీర్చుకొని మళ్ళీ బయలుదేరుతాం. ఫుడ్ కూడా వస్తున్నా పదా. ఇది కూడా ఒక లంగరే. ఇవి లంగర్స్ భోజనాలండి, చాలా ప్రేమతో పెడతారు. భోజనాలు అడుగడుగునా ఇలా మిలిటరీ వాళ్ళు ఉంటారండి. షార్ప్గా ఉందో చూడండి, డేంజరస్గా ఉందో రూట్, ఎంత డేంజరస్గా ఉందో. చిన్న వెహికల్స్ ఇట్లానా
చూసారు కదా ఎంత బాగుందండి. నేనైతే మెడిటేషన్ లాగా ఫీల్ అవుతున్నాను. ఆ వాతావరణం అక్కడ చూస్తూ ఉంటే మెడిటేషన్ జరిగిపోతుందండి. మీరు కూడా నాతో పాటు వస్తున్నారుగా. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నానండి. ఏం మాటలు అక్కర్లేదు, అలా చూస్తూ ఉంటే సరిపోతుంది అని అనిపిస్తుంది నాకైతే కదా. పదండి. గలగల ఎంత సౌండ్ వస్తుందో చూడండి. ఇక్కడ చూస్తూ ఉంటే చెట్లు, ఈ ప్రకృతి అంతా ధ్యానంలో ఉన్నట్టు నాకు అనిపిస్తోందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. మాటలు అస్సలు రావట్లేదండి, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మేము ఇలా అర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా, అప్పటి నుంచి మేము ఈవినింగ్ వరకు వెళ్తూ ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా అక్కడక్కడ ఫ్రెష్ అప్ అవుతూ వెళ్తూ ఉంటామండి. తప్పదు కదా, మన అవసరాలు తీర్చుకుంటూ వెళ్తాము. దానికోసం ఇక్కడ ఒక లంగర్ ఉంది, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరుతున్నాం. ప్రతి చోట ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ లంగర్స్ ఒకదాంతో ఒకటి పోటీ పడేలా ఉన్నాయా అనిపిస్తుందండి. ముందు మేము వెళ్ళాం కదా, అక్కడ వాటి కంటే మరింత పోయే కొద్దీ ఒకదానికి ఒకటి పోటీ పడి అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రిలాక్స్ అవ్వడానికి. అలాగే కొంతమంది వచ్చిన వాళ్ళకి అలసట తెలియకుండా అక్కడ డ్యాన్స్ కూడా వేస్తుంటారంటే, కొంతమంది రిలాక్స్ అవుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఇలా చాలా బాగా జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇది చిన్నాబ్ నది అండి. చిన్నాబ్ నది ఎంత గలగల పాడుతుందో చూడండి. ఇక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరిగి బయలుదేరుతూ ఉన్నాము. చూసారుగా, మనతో పాటు ఇది బాల్తాలు వెళ్ళేంత వరకు ఇలాగే వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ చూడండి ఎంత బాగుందో కదా. వేరే మ్యూజిక్ అవసరం అండి, ఎంత గలగలా పాడుతోందో. మా వెహికల్స్ అన్నీ లంచ్ అయిపోయినాయి, వెళ్తూ ఉన్నాయి చూడండి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?
ఈ కాన్వాయ్ మాది ఆగిపోయింది. ఇవన్నీ ప్రైవేట్ బస్సులు అన్నమాట, పక్క పోతున్నాయి కదా. ఇవి మేము మాత్రం ఈ గవర్నమెంట్ బస్సులు మావి మాత్రం సెక్యూరిటీ ముందు వెనక ఉంటారు, అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అది చూడండి కొండ చర్యలు ఎలా విరిగిపడ్డాయో. జీపు కూడా మునిగిపోయింది, వెహికల్స్ అలా మునిగిపోయి ఉన్నాయి చూడండి. ఇలా మా ప్రయాణం కొండలను చూసుకుంటూ ఇలా కొనసాగిందండి. ఇవి మన దూరాన్ని, మన గమ్యస్థానాన్ని దగ్గర చేస్తూ ఉంటాయి. ఇలా టన్నెల్ కొండలను చీల్చుకుంటూ వెళ్తూ ఉంటాము. అలాగే మనకి ఈ కొండచెరువులో ఇప్పుడు రాబోయేది ఇది ఉంది కదా, మనం ఇప్పుడు జమ్ములో ఉన్నాం. ఇది పూర్తయ్యేసరికి మన అవతలకి వెళ్ళేసరికి మనం కాశ్మీర్లో ఉంటామని, అలా 2 రాష్ట్రాలను విడగొట్టే ఈ టన్నెల్ని మనం వెళ్తూ ఉన్నాం. చూసారా, ఇక్కడ కాశ్మీర్ లో ఎంటర్ అవుతున్నామండి. ఇప్పటి వరకు జమ్మూ అయిపోయింది, ఇప్పుడు కాశ్మీర్ బార్డర్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. చూడండి సెక్యూరిటీ ఎంత పెద్ద స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఇలా అడుగడుగునా మనకు సెక్యూరిటీ స్వాగతం పలుకుతుందండి. చూసారా, మనం దగ్గరికి బాల్తాల్ వరకు వెళ్తూ ఉన్నాము. ఈ బాల్తాల్ని చేరుకున్నామండి మనం ఈ జర్నీ ద్వారా. మనకి బాల్తాల్ నుంచి అమర్నాథ్కి పైకి అమర్నాథ్ గుహ వరకు మనకి హెలికాప్టర్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ బేస్ క్యాంప్ హెలికాప్టర్కి. ఇప్పుడు మేము ఇక్కడ బాల్తాల్ బస్సు దిగిన తర్వాత మమ్మల్ని 1 కిలోమీటర్, మేము ఒక అర్ధ కిలోమీటర్ లాగా వచ్చామండి. వచ్చి ఇక్కడ ఈ టెంట్ హౌస్లలో మనం ఉండాలి. చూసారా, ఇక్కడ ఒకటి ఏమండి, ఇక్కడైతే ఒకటి జరిగింది. అదేంటంటే మేము 3 టెంట్లను బుక్ చేసామండి. మేము 23 మెంబర్స్ కదా, పట్టారు. ఒక 3కి తక్కువ వచ్చిందనమాట. అది దాన్ని ఏం చేస్తారంటే, అతను టెంట్ హౌస్ ఆయన వేరే అతన్ని మాకు ఇచ్చాడు. అది మాకు చెప్పలేదన్నమాట. 3కి 6 మంది పట్టేది ఇచ్చాడనమాట. ఇస్తే మళ్ళీ తర్వాత టెంట్ ఓనర్ వచ్చి మమ్మల్ని గొడవ చేశాడు. ఇది నాది కదా, ఎలా ఇస్తారని. మాకేం తెలుసండి అది. మేము తర్వాత వాళ్ళకి చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదంటే తర్వాత మమ్మల్ని ఉంచారు. ఒక రోజంతా ఆ టెంట్లోనే ఉంచారు. అలా ఈ సమస్య ఎట్లా ఒకట్లా మేము సెర్చ్ చేసుకున్నామండి. ఇది మీరు చూసుకోవాలండి, పక్కా చూసుకోవాలి. బాల్తాల్లో సన్సెట్ ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది. మనము ముందు రోజే డోలీలా లేకపోతే గుర్రాలా అనేసి మనం ముందే మాట్లాడుకుంటాము. నడక దార అనేది డిసైడ్ చేసుకుంటాం కదా. అది ఇవాళ ఇక్కడికే వస్తారు. మనము టెంట్ ఉంటారు కదా, టెంట్ ఓనర్స్కి చెప్తే కానీ లేదు, వాళ్ళే మనం బస్సు దిగినప్పటి నుంచి వాళ్ళు వెంటబడుతూనే ఉంటారు, అడుగుతారు. కానీ మనం కరెక్ట్గా మేము చాలామంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని కొంచెం బార్గెన్ చేశాము. కానీ ఈ డోలీలు గుర్రాలు మాత్రం అవి ఏమంటారు, ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్ణయించిన కాస్టే ఉంటుందంట అండి. దానికి కూడా మేము బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఈవినింగ్. అలా బుక్ చేసుకున్న తర్వాత ఈ మరుసటి రోజు మనకి ఇలా చీకట్లోనే 3 నుంచే మమ్మల్ని రమ్మని చెప్పేశారు వాళ్ళు. ఇలా మనల్ని గైడ్ చేస్తారు. ఇలా మాకు అలాట్ చేసిన మేము గుర్రాలు తీసుకున్నాము. అలాట్ చేసిన ఈ గుర్రాలు ఇలా ఎక్కిస్తారనమాట మనల్ని. మనం 4 గంటలకు 3:30 నుంచి ఇలా ఉంటే ఇప్పటికి అయిందండి. అంటే అక్కడ 5ంటికి ఇలా ఉంటుంది వాతావరణం. కొద్ది దూరం
ఇక్కడ గుర్రాలు ఎక్కాం కదా, ఇప్పుడు ఇక్కడ గుర్రాలకి వాళ్ళకి మనల్ని రౌతులు అంటారు కదా, గుర్రాలను తీసుకొచ్చే వాళ్ళకి చెక్కింగ్ ఉంటుంది అనమాట. ఇది మేము ఇక్కడ దిగి అటువైపు వెళ్తే అక్కడ మాకు గుర్రాలు వాళ్ళు మేము వెయిట్ చేస్తూ ఉంటే వచ్చి వాళ్ళు మమ్మల్ని తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఈలోగా మేము ఏం చేసాం, ఆర్మీ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫోటో దిగాం. కొద్ది దూరం తర్వాత అందరూ నడక వాళ్ళు అంతా ఈ రూట్లోనే వెళ్తూ ఉంటారు. హెలికాప్టర్ డోలీ కూడా ఈ రూటే. హెలికాప్టర్ వాళ్ళు మామూలుగా వాళ్ళ బేస్ క్యాంప్ వేరు ఉంటుంది, అటు వెళ్తారు. ఇక్కడ మమ్మల్ని గుర్రాలు వాళ్ళు చెక్ చేయించుకోవడానికి, మిలిటరీ వాళ్ళు చెక్ చేయడానికి అటు వెళ్తారు. మమ్మల్ని ఇక్కడ దింపుతారు కొద్దిసేపు, మేము నడిచి రావాలి. మా నడక మళ్ళీ స్టార్ట్ అయిందండి. వెళ్ళాము ఇలా. ఇక్కడ కూడా అక్కడక్కడ లంగర్స్ ఉంటాయి. టైం అయ్యే వాళ్ళు వెళ్తూ ఉంటారండి. నడకదారి ఇదే, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్రాలు చాలా రఫ్గా వెళ్తూ ఉంటాయండి, తగులుతూ ఉంటారు కొంతమందిని. నడకదారి నడిచే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ నా సజెషన్, గుర్రాలు కూడా కొంచెం కష్టమేనండి, కింద పడిపోతూ ఉన్నారు జనాలు అందరూ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత బాగుందో కదా. మేమంతా ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఆ పైన కనిపిస్తున్నారు కదా, అక్కడ నడకదారి వాళ్ళు అటు వస్తారనమాట. మేము ఇటు ఒక చోట విడిపోతాం. ఇలా కొద్ది దూరం పోయిన తర్వాత మమ్మల్ని దింపేసి, మమ్మల్ని అక్కడ గుర్రాలు అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ దింపేసి నీళ్ళు ఆపించడానికి అక్కడ ఆ పైన మేము విడిపోతాం అనమాట. నడకదారి వాళ్ళు మళ్ళీ వేరే అటు సైడ్ కలుస్తాం. పదండి మమ్మల్ని అక్కడ దింపేస్తారు. అక్కడ దింపితే నడుచుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కింద దిగాలి. కింద దిగితే మళ్ళీ గుర్రాలు మమ్మల్ని ఎక్కించుకొని గుడి వరకు తీసుకెళ్తాయి. గుడి వరకు అంటే గుడి కంటే 2 కిలోమీటర్లు చెప్తాండి అది. ఓకేనా? మళ్ళీ అక్కడ యాడికి వస్తాయండి పూలు. మళ్ళీ అక్కడ కింద పూల దగ్గరికి వస్తే అక్కడ మళ్ళీ మనం ఎక్కి రావాలి. అయిపోయినాయి చూడు. ఇది కాకరోస్ అని బాగుంటుంది. ఏమిస్తున్నారు దాంతో పాటు? కిందకి చూడండి, ఇక్కడ ఇదంతా మిలిటరీ బేస్ క్యాంప్. ఇక్కడ మళ్ళీ కూడా వాళ్ళని చెక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా ఏటవాళ్ళుగా ఉంటుంది. చాలా ప్రమాదకరమైన టాస్క్ అండి. ప్రమాదం అందరూ చెప్తున్నారు. వీడియో మళ్ళీ తీసుకోవచ్చు చూసారు కదా. అక్కడ ఎక్కడము నాకైతే గుర్రము ఎందుకురా బాబా అనిపించి విసుగొచ్చిందండి. ఇంకా ఎట్టకేళ్ళకైతే గుహ దగ్గరికి వచ్చేసాం. ఇలా 2.5 కిలోమీటర్లు వచ్చేసామండి దగ్గరికి. ఇక్కడ నుంచి డోలి ఉంటుంది, ఇక్కడ గుర్రాలను ఎంచుకున్నారు. మళ్ళీ తిరిగి మనం దర్శనం చేసుకొచ్చాక వాళ్ళే మనల్ని తీసుకొని మళ్ళీ వెళ్తారనమాట. దీనికి 4,500 తీసుకున్నారండి. డోలీకి అయితే 18,000 ఏమో చెప్పారండి. మేము 10,000కు, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి 10,000కు అన్నారు. మేము ఎక్కలేదు మా వాళ్ళు. అదనమాట. ఇక్కడి నుంచి కూడా డోలి ఉంటుంది, ఇక్కడి నుంచి కూడా డోలి ఉంది. హెలికాప్టర్ కూడా 6 కిలోమీటర్స్ ముందే ఆపుతుంది. అక్కడి నుంచి గుర్రం కానీ డోలి కానీ తీసుకొని రావచ్చు. చూసారా? 2.5 కిలోమీటర్స్.
అదండి చూద్దాం. నాకైతే చాలా ఈ ఫీలింగ్, చుట్టూ మంచు కొండలు, చాలా చాలా బాగుందండి. మీరు కూడా వస్తున్నారుగా మాతో పాటు, రండి. ఇక్కడ ధోలీకి 1000 రూపాయలు తీసుకున్నానంటండి. అక్కడ మనం బేరం ఆడుకునే దాన్ని బట్టి 1000 అడుగుతున్నారు, 1500, 2000 అక్కడ ఆడుకున్న అవసరాన్ని బట్టి ఇస్తున్నారు. అలాగే మనకి అక్కడి నుంచి ఆ ధరలు మరి ఆ 6 కిలోమీటర్స్ ముందు హెలికాప్టర్వి ఎలా ఉంటాయో మరి నాకు ఐడియా లేదండి. అలా అనమాట. అయితే ధోలీ కంపల్సరీ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. మనం అక్కడ మ్యాక్సిమం 3000 ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే, తీసుకొని రావడానికి. ఇక్కడే కొంచెం ముందర మనకు ఆ ఆర్చ్ తర్వాత అక్కడ మనము మన సెల్స్ సబ్మిట్ చేసేసి ఇంకా షూలు, మనం వేసుకుపోయిన షూలు అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయి ముందు దర్శనం తర్వాత మళ్ళీ మనం వాటిని కలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడైనా అంతే కదండి. పదండి వెళ్దాం. ఎలా ఉందండి దర్శనం? అమర్నాథ్ మహారాజ్ చాలా బాగున్నారు కదా. మీరు కూడా చూసి చాలా ఆనందించుతారు అనుకుంటున్నాను. చాలా దర్శనం బాగా జరిగింది అనుకుంటున్నాను. ఇలా దర్శనం ఎలా జరిగిందండి? నాకైతే చాలా బాగా జరిగింది. చాలా అద్భుతంగా అనిపించిందండి. ఇంకా మాకైతే ఈ జర్నీ మేము వెళ్ళేసరికి లేట్ అయింది. నైట్ 2 గంటలైందండి. అందుకని మనము కొన్ని చోట్ల గుర్రాలు జామ్ అయిపోయి 2 అయింది లేటు. కాబట్టి ఈ లంగర్స్ ఉంటాయి కానీ ఆ టైంలో ఉండవు కదా. అందుకని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే మేలండి. ఇక్కడ అన్ని రకాల మన తెలుగు వాళ్ళది కూడా ఉందండి, ఆంధ్ర వాళ్ళ మీల్స్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. బండార్స్, లంగర్స్ అన్నీ ఉన్నాయి. మనం ఎక్కడైనా ఏమైనా తినచ్చు. పానీపూరి ఉంటుంది, పఫ్లు అన్నీ చూసుకోండి. పానీపూరీలు అన్నీ వంటలు చూడండి. ఇది నార్త్ ఇండియన్స్ లంగరు. పదండి చూడండి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎంత బాగున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చాలా బాగుందండి. అదే నేను చెప్పింది పఫ్ అని. ఎవరు ఇలా ఆంధ్ర భోజనం చేసి ఇంకా వచ్చామండి. అయితే మేము ఇక్కడ ఒకరోజు ఉండాల్సి వచ్చిందనమాట. వాళ్ళు మరుసటి రోజుకి
ఇక్కడే ఉండవలసి వచ్చింది వాళ్ళు, ఎందుకంటే మా గ్రూప్లో ఉన్న వాళ్ళు గుర్రాల్లో రాలేదండి, వాళ్ళు గుర్రాల్లో ఎక్కడానికి భయపడి నడిచి వస్తున్నారు, అందుకని ఇవాళ ఇక్కడే ఉండవలసి వచ్చింది. అయితే ముందు రోజు మనం ఇవాళ పోవాలి అంటే వీలవదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా చైర్లు, అక్కడ మంచాలతో ఉంటాయి, ఇలా కింద కూడా ఉంటాయి, మన ఇష్టం. కాకపోతే కింద అంటే నాకు తెలిసి చల్లగా ఉంటుంది కాబట్టి కింద ప్రిఫరబుల్ కాదండి. ఈ పక్కన తేన్ రివర్ పడుకున్నాం, మళ్ళీ ఉదయం చాలా బాగుంది కదా. అలాగే బస్సులు ఉన్నాయి కదా, అక్కడ మనం ప్రైవేట్ బస్సులు మాట్లాడుకోవచ్చు, గవర్నమెంట్ బస్సులు అయితే బుక్ చేసుకోవాలి. మేము కాశ్మీర్కి ఒక ప్రైవేట్ బస్సు మాట్లాడుకొని వెళ్ళాము. మేము 23 మెంబర్స్ ఉన్నాం కదా, ఒకటి కాదు 14 మెంబర్స్ పట్టి ట్రావెలర్ లాంటిది మాట్లాడుకొని వెళ్ళాము. ఇక్కడ మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, అతను ఈ ట్రావెలర్ ఏజెంట్ అన్నమాట. మాకి 2 బస్సులు మేము మాట్లాడుకున్నాం, అలాట్ చేసుకున్నాం. ఇవాళ కాశ్మీర్కి వెళ్ళిపోతాం. చాలా తక్కువ పడింది, 40,000 పడిందండి మాకు 2 బస్సులకి. ఫర్ హెడ్ 1300 అంతే పడింది మాకి. చాలా ఈజీ. చూసారు కదా, పొద్దున్నే మేము బయలుదేరాము. అందరం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలండి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మనం వచ్చేటప్పుడు చూసాం కదా, టన్నెల్ అనేది మూసేస్తారనమాట. 3 గంటల నుంచి మూసేస్తారు కాబట్టి సెక్యూరిటీ పర్పస్గా మనము మార్నింగ్ బయలుదేరితేనే మనం అది క్రాస్ అవ్వగలుగుతాం, లేకపోతే ఆపేస్తారు మనల్ని. ఇలా ఇవన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. ఇవే 2 బస్సులు మేము మాట్లాడుకొని వెళ్ళాం, మినీ వ్యాన్స్. ఒక్కొక్క దాంట్లో 12-13 మెంబర్స్, ఒక ఇద్దరిని ఎక్స్ట్రా వేరే వాళ్ళని కూడా ఎక్కించుకున్నామంటే 3 ఎక్కించుకున్నాం, 25 మెంబర్స్ లాగా అలా మాట్లాడుకొని వెళ్ళాము. ఒక్కొక్కరికి 1300 పడ్డది మాకు. ఇక్కడ ఇప్పుడు వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకు హెలిప్యాడ్, ఈ రూమ్స్ ఉన్నాయి కదండి, అవి టెంట్లు. ఇప్పుడు మన హెలిప్యాడ్లో రావాలనుకుంటే మనం ఇక్కడ ఈ రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. ఇక్కడనే హెలిప్యాడ్ అనమాట, ఈ ఏరియాలో కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. మనం హెలికాప్టర్ ముందే ఎలా బుక్ చేసుకోవాలో నాకు తెలియదండి. ఈసారి నేను వస్తే హెలికాప్టర్లో రావాలని ప్లాన్ చేసుకుంటున్నాము. అదనమాట ఎలా జరిగిందంటే, తిరిగి మేము కాశ్మీర్కి వెళ్తున్నాము. ఇప్పుడు వీలైతే అవి కూడా వీడియోస్ మీకు పెడతాను. వాటిని కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మాతో పాటు అనుకుంటున్నానండి. తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలండి. అప్పుడైతేనే నేను మరిన్ని వీడియోలు మీకు పోస్ట్ చేయగలుగుతాను, మీ దగ్గరికి చేరగలుగుతాయి. అలాగే వీలైనంత ఎక్కువ మంది ఈ భాగ్యాన్ని కల్పించుకునేలా చేయండి, షేర్ చేయడం ద్వారా. అలాగే నా వీడియోని చూస్తున్నారు కానీ, లక్షల్లో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ పేరు పద్దు వైబ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.